యోగాతో మానసిక శారీరక ఒత్తిడిని జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలిపారు. మన దేశంలో యోగా ఒక సాంప్రదాయంగా ఉందని, దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం ఆనందదాయకమని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ యాజమాన్య వ్యవహారాలు మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, యువజన సర్వీసుల శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 7 గంటలకి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచే యోగాభ్యాసాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని, నిరంతరం సాధన చేయాలని, నేటి జీవన విధానంలో నిత్యం అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని, తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటువంటి తరుణంలో యోగా చక్కటి పరిష్కారమని, యోగాతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తుందని ఎం గణపతిరావు స్పష్టం చేశారు. జిల్లా కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నాము. అలాగే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు కాశ్మీర్లో దాల్ లేక్ పక్కన ఇప్పటికే ఘనంగా ప్రారంభమై విజయవంతమైంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, అలాగే జిల్లా అధికారులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళము జిల్లా కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క సూచనలతో మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైన అనేక మంది విద్యార్థులు, అలాగే వివిధ సంఘాలు, అసోసియేషన్స్, దీనికి వెనుక నుంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆరోగ్యాన్ని నింపుతుందని చెప్పి, వారి జీవితంలో 1 గంట దీనికి కేటాయించినట్టయితే నిత్యం కూడా వారికి ముఖ్యంగా మందుల కోసము, వైద్యం కోసం పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా వరకు తగ్గుతాయని చెప్పి ప్రతి ఒక్కరు, ప్రతి యువత అందరూ కూడా ఈ యోగా వారి యొక్క జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఈ యోగా దినోత్సవ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అందరికీ కూడా మరొకసారి నెక్స్ట్ యోగా దినోత్సవంలో కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం గ్రౌండ్లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడాను మా డిపార్ట్మెంట్ ఆయుష్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. మా ఆయుష్ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మేము అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగిందండి. యోగా అనేది భారతీయ సంస్కృతి, సాంప్రదాయము, జీవన విధానంలో ఒక భాగం అండి. ఈరోజు యాంత్రిక జీవనం గడుపుతున్నటువంటి ప్రపంచ మానవాళి నిత్యము మానసిక రోగాలతో బాధపడుతూ అనేకమైనటువంటి రుగ్మతలైనటువంటి హైపర్ టెన్షన్, డయాబెటీస్, అనేకమైన వ్యాధులకు గురవడం జరుగుతుందండి. మనిషి తన జీవన విధానము, జీవన శైలి దాన్ని మార్చుకోగలడానికి ప్రధానమైనటువంటి కారణంలో ఉన్నటువంటి టెన్షన్, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి, భారతీయ జీవన విధానంలో భాగమైనటువంటి, ఆయుర్వేదంలో కూడా ఒక భాగమైనటువంటి యోగాని అందరూ పాటించడం, యోగాని ప్రాక్టీస్ చేయడం నిత్య జీవితంలో ఒక భాగంగా చేసినట్లయితే హైపర్ టెన్షన్ని, బీపీని అందరూ కూడాను తగ్గించుకోవడం జరుగుతుందండి.